మన భారతదేశం అత్యంత ఇలువలు కలిగిన దేశం. ఈ దేశం 70% వ్యవసాయ రంగం మీద ఆధారపడడం జరిగింది. ఒకే కుటుంబంలో 6 తరాల వ్యక్తులు వ్యవసాయదారులుగా ఉండడం అనేది విశేషం. 1వ తరం వేటగిరి వెంకయ్య గారు, ఈయన 100 సంవత్సరాల కిందట వ్యవసాయదారుగా ఉన్నాడు. 2వ తరం వేటగిరి పోలయ్య. 3వ తరం ఇక్కడి నుంచి మా అదృష్టం రూప సంపద మాకు దొరకడం జరిగింది, వేటగిరి వెంకటస్వామి గారు. తరువాత 4వ తరానికి సంబంధించిన వ్యక్తి వేటగిరి రమణయ్య. 5వ తరానికి సంబంధించిన వ్యక్తి వేటగిరి మల్లికార్జున్. 6వ తరానికి సంబంధించిన వ్యక్తి ఆ చిన్న బుడతడు హర్షత్ కుమార్. ప్రజెంట్ ఇప్పుడు హర్షత్ విహార్గా ప్రకృతి వ్యవసాయంలో ఫేమస్గా తెలుగు రాష్ట్రాల్లో ఉండడం జరిగింది. ఈ విధంగా 6 తరాల వ్యక్తులు వ్యవసాయదారులుగా ఉండడం ఇదొక విశేషం. మొదట 4 తరాల వాళ్ళు అవసరం కొంచెం ఉన్నా, తర్వాత 5-6 తరాల్లో పెద్ద ఉన్నత చదువులు చదివి అయినా కూడా వాళ్ళ తాత వాళ్ళ ప్రేరణతో వ్యవసాయదారులుగా ఉన్నారు. వీరు మధ్యతరమైన వేటగిరి రమణయ్య, అంటే అటు 3 తరాల మధ్యలో ఆయన అత్యంత ప్రతిభాశాలి, చాలా బుద్ధిబలం, గౌరవ ప్రతిష్టలు గల వ్యక్తి, కుటుంబాన్ని అద్భుతంగా అభివృద్ధిలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆయన మీద ఆయన కుమారుడు మనవడు చేస్తున్న ఫలాలు ఈరోజు కూడా చూస్తున్నాడు. ఆయన మీద చిరుకానుగ్గా ఈ తండ్రి కొడుకులు, అంటే ఆ తండ్రి తన తండ్రి మీద మనవడు ఆయన తాతగారి మీద తీయడం జరిగింది వ్యవసాయ గీతం. ఇది మీకు ప్రజలకు అంకితం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. వచ్చింది ఇప్పుడు 7వ తరం ఆకాశంలోకి గాలిపటం ఎగరేస్తున్నది. వాళ్ళ లక్ష్యాలంతా హై లెవెల్లో ఉంటాయి కాబట్టి ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. లిటిల్ స్టార్ మాస్టర్ వేటగిరి దేవదర్శన్. వేటగిరి రమణయ్య సేద్యాన్ని చేసేమయా, మాది రైతు కుటుంబం తరతరాలుగా వ్యవసాయ వారసులు వస్తున్నమయా. పచ్చని పొలల్లో తిరగడం ఒక వరం, ఆహారం పండించడం ఒక సంకల్పం, ఆకలి తీర్చడం కోసం పాటుపడడం ఒక యోగం. నా తండ్రి వేటగిరి రమణయ్య సేద్యాన్ని చేసేమయా, మాది రైతు కుటుంబం తరతరాలుగా వ్యవసాయం. కష్ట నష్టాలు సుఖ దుఃఖాలు ఆటుపోటులు వైభవాలు విలాసాలు, రాజభక్తులు రాజద్రోహులు యుద్ధాలు కళలు, అన్నిటినీ తట్టుకొని నిలిచే శక్తి రాజులకే ఉంటుంది. అందుకే అన్నారు రైతే రాజు అని. మా తాత వేసిన వ్యవసాయ బాటలో మా తండ్రి నిర్మించిన వ్యవసాయ క్షేత్రంలో నా తనయుడు ప్రయాణిస్తున్నా ఒక వ్యవసాయ బాటలో కొత్త విధానాలతో ప్రకృతి ఆశీసులతో ప్రకృతి వ్యవసాయిగా కొనసాగు. సాధిస్తే సాధ్యం కానిదే లేదు, కృషి ఉంటే లక్ష్యం చేరడం తథ్యం. జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది విజయం. నేల తల్లి పులకించగా
ప్రకృతి సహకరించగా ఇల్లే స్వర్గసీమలగా మారగా